హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ దీపికా పదుకొనే పెట్టిన రోజుకి 8 గంటల వర్క్ షరతుపై ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వివాదంపై దీపికా స్పందిస్తూ చాలా మంది స్టార్ హీరోలు కూడా ఇలానే పనిచేస్తున్నారని పేర్కొంది. అయితే తాజాగా అభిషేక్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలతో ఆ స్టార్ హీరో ఎవరో బయటపడింది. సినీ ఇండస్ట్రీలో 8 గంటల వర్క్ అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఈ కండిషన్ వల్ల స్టార్ హీరోయిన్ దీపికా భారీ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తల్లైన తర్వాత తన వర్క్ విషయంలో దీపికా నిబంధనలు పెడుతుంది. రోజుకి 8 గంటలే వర్క్ చేస్తానని, షూటింగ్ ఎక్కడ ఉన్న తనతో పాటు వచ్చే తన టీంకి కూడా లగ్జరీ హోటల్స్ కేటాయించాల్సిందేనంటూ కండిషన్స్ పెడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఆమె గొంతెమ్మ కోరికల వల్ల స్పిరిట్, కల్కి 2 వంటి అతిపెద్ద ప్రాజెక్ట్స్ నుంచి ఆమెను తొలగించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నార్త్, సౌత్ సంచలనంగా మారింది. ఈ విషయమై సినీ వర్గాలు సైతం సెటైర్లు విసురుతున్నారు. మరోవైపు నెటిజన్స్ నుంచి దీపికాకు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్ పై దీపికా స్పందించింది. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 8 గంటలే పని చేయడమనేది కొత్తగా వచ్చిన అంశం కాదు. ఇందులో రహస్యం ఏం లేదు. ఎంతోమంది స్టార్ హీరోలు కొంతకాలంగా 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. వారు హీరోలు కాబట్టి ఈ విషయానికి పెద్దగా బయటకు రాలేదు. మహిళను కాబట్టి దీన్ని పెద్ద రాద్దాం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఆ హీరోలు ఎవరనేది చెప్పి ఈ విషయాన్ని మరింత పెద్దది చేయడం ఇష్టం లేదు. కానీ ఇండస్ట్రీలో 8 గంటల వర్క్ మాత్రం ఎప్పటినుంచో ఉందని ఆమె చెప్పింది. అప్పటినుంచి బాలీవుడ్లో ఈ కండిషన్ పెట్టిన హీరోలు ఎవరా? అంతా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆ స్టార్ హీరో ఎవరో బయటపడింది. కాగా బాలీవుడ్లో ఎంతో పాపులరైన కామెడీ టాక్ షో కపిల్ శర్మ షో ఎన్నో సీజన్లను జరుపుకుంది. ఈ టాక్ షో నార్త్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏ సినిమా రిలీజ్ ఉన్న ఈ టాక్ షోలో పాల్గొని ప్రమోట్ చేస్తుంటారు. అయితే గతంలో హీరో అభిషేక్ బచ్చన్ అక్షయ్ కుమార్తో కలిసి ఈ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ గురించి అభిషేక్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయానికి చెప్పాడు. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. నెలలుగా బెడ్పైనే ఉన్నారు. అక్షయ్కు ఉత్సాహం ఎక్కువ. అందుకే 8 గంటలు దాటితే అతడు సెట్లో ఉండడు. 8 గంటలు మించి ఒక్క నిమిషం కూడా అతడు సెట్లో కనిపించడు. సెట్ నుంచి బయటకు రాగానే మేకప్, కాస్ట్యూమ్స్ అన్నీ తీసేస్తాడు. ఒకవేళ షూటింగ్ షెడ్యూల్ ఉదయం 7 గంటలకే ఉంటే ఖచ్చితంగా ఆ సమయానికి సెట్లో ఉంటాడు అని చెప్పుకొచ్చాడు. గతంలో అభిషేక్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాయి. దీపికా 8 గంటల వర్క్పై హీరోలు ఉద్దేశించిన చేసిన కామెంట్స్ అనంతరం అభిషేక్ గతంలో చేసిన ఈ కామెంట్స్ నెటిజన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీపికా చెప్పిన ఈ స్టార్ హీరోలో అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడని, అతడు ఒక్కడేనా? ఇంకా వేరే హీరోలు కూడా ఈ కండిషన్ పెట్టారా? అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీపికా 8 గంటల వర్క్ షరతుపై చెలరేగిన వివాదం ఇప్పుడు బాలీవుడ్లో కొత్త చర్చకు దారితీసింది. అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యలతో అక్షయ్ కుమార్ పేరు బయటపడటంతో ఈ అంశంపై మరింత ఆసక్తి నెలకొంది.